అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, పిఠాపురం జనసేన పట్టణ ఇన్ఛార్జినండి. మన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి, తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అత్యధికమైన మెజారిటీతో గెలిచి, ఆ పదవిని అధిరోహించి, మన పవన్ కళ్యాణ్ గారు పెరగకుండా ప్రతి నిమిషం కూడా ప్రజల అభ్యున్నతికి, ప్రజల అభివృద్ధికి, అలాగే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామన్న దీంతో ఆయన ఒక్క నిమిషం కూడా అంటే విశ్రాంతి అనేది లేకుండా ఆయన తన ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నారు. మీకు ఆ విషయం అందరికీ తెలుసు. మనకి మొన్న ఒకసారి ఆయన ఆరోగ్యం కొంచెం పాడైతే ముక్కుకు సర్జరీ అది జరిగితే 5 రోజుల పాటు పిఠాపురం పట్టణంలో ఉన్న గుళ్ళే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళలో కూడా ఆయన పేరు మీద శాంతి హోమాలు, ఆయుష్ హోమాలు, పూజలు, అభిషేకాలు ఇవన్నీ చేసామండి. తర్వాత రీసెంట్గా ఆయనకి మళ్ళీ భుజాలకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు ముంబై వెళ్ళి. దానికి కూడా ఆయన రెస్ట్ తీసుకున్నారు. మనకి ఇది 3వ రోజు ఆపరేషన్ జరిగి మన శనివారం జరిగింది. దాని గురించి ఈ 5 రోజుల నుంచి కూడా మేము అందరం కూడా మన జనసేన నాయకులు, వీర మహిళలు, తర్వాత జన సైనికులు అందరూ కూడా పిఠాపురంలో ఉన్న అన్ని గుళ్ళలో కూడా అభిషేకాలు, హోమాలు, తర్వాత పూజలు ఇలాంటివన్నీ కూడా ప్రతి గుళ్ళోనూ చేస్తున్నారండి. ఒక్క పిఠాపురం అనే కాదు, మొత్తం రాష్ట్రం అంతా జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే భాగంగానే మనకి పిఠాపురంలో ఉన్న అతి పురాతన ఆలయం కుంతిమహాస్వామి గుడికి మేము ఈ సాయంత్రం పూజ చేయించుకోవడానికి జన సైనికులు, వీర మహిళలు అందరం కలిపి తరలొచ్చామండి. మాకేంటంటే మా పిఠాపురం ఎమ్మెల్యే గారు మా పిఠాపురం అభివృద్ధికి ఇప్పటివరకు ఎప్పుడు నోచుకోనంత అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో చూపించిన మా ప్రియతమ నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మంచిగా ఆరోగ్యంగా ఉండే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ ప్రతి నిమిషం కూడా దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి, మన పిఠాపురం నియోజక అభివృద్ధికి ఆయన కృషి చేయాలని, ఆయన తొందరలో కోలుకొని మళ్ళీ తన దైనందిక జీవితంలోకి రావాలని, మా మధ్యకి ఎంత ఆరోగ్యంగా ఆయన తొందరగా కోలుకుని రావాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.